హలో అండి. మనం ఈ రోజున తొలి ఏకాదశి పండుగ గురించి తెలుసుకుందాం. తొలి ఏకాదశి పండుగ విశిష్టత ఏమిటి? ఈ రోజున ఏ దేవీ దేవతలను పూజించాలి? ఏ పుష్పములతో భగవంతుని అర్చించాలి? ఏ నైవేద్యములను సమర్పించాలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి పండుగ హిందువులకు చాలా పవిత్రమైన పండుగ. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఇది విష్ణుమూర్తికి అంకితమైన ఏకాదశి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు పాలసముద్రముపై ఉన్న ఆదిశేషుడిపై నిద్రలోకి వెళతాడు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళతారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఇది సాధారణ నిద్ర కాదు. ఇది పరమాత్ముడి లోతైన ధ్యాన స్థితి. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండే సమయంలో భక్తులు భగవంతుని స్మరించుకుంటే వారి పాపాలు హరించి మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి నాడు భగవంతుని పూజ ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుందాం. తెల్లవారుజామున లేచి స్నానమాచరించి శుభ్ర వస్త్రములను ధరించాలి. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించాలి. విష్ణుమూర్తిని తులసీ దళాలతో అర్చించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. శ్రీ మహావిష్ణువునకు తులసీ దళాలు ప్రియమైనవి కనుక తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. మరియు చామంతి పూలు, కలువ పూలు, పారిజాతము, మల్లె పువ్వులతో విష్ణువును అర్చించాలి. ఈ పుష్పాలతో అర్చించడం వలన అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయని పౌరాణిక నమ్మకం. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పాయసంను నివేదించాలి. మరియు జొన్న పేలాల పిండిని కూడా నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించేటప్పుడు దానిపై తులసీ దళం పెట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో నైవేద్యం సమర్పించాలి. ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఆలయాలలో భగవంతునికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక సేవలు మరియు ఊరేగింపులు జరుగుతాయి. భక్తులు ఈ రోజున ఉపవసించి విష్ణునామస్మరణ చేస్తూ రాత్రిపూట జాగరణ చేస్తారు. విష్ణు భజనలు, కీర్తనలు పాడతారు. ఈ ఏకాదశి వ్రతం చేయడం వలన పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని విష్ణు పురాణంలో చెప్పబడింది. తొలి ఏకాదశికి సంబంధించి పురాణ కథనం ఒకటి ఉంది. మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను వేధించేవాడు. ఈ మురాసురుడిని ఏకాదశి దేవి సంహరించింది. ఆమె విష్ణువు శరీరం నుండి వెలసిన శక్తి రూపంగా జన్మించింది. ఈ ఘటన ఏకాదశి రోజున జరిగింది. అందువలన ఈ తిథికి పుణ్యాత్మకత పెరిగింది. ఈ రోజున వరి అన్నం తినకూడదని, దానిపై మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉండలేని వారు అల్పాహారం మరియు పానీయములను స్వీకరిస్తారు. వరి అన్నానికి బదులుగా జొన్న, సజ్జ, గోధుమలతో చేసిన వంటకాలను భుజించాలి. తొలి ఏకాదశి మనిషి జీవన శైలిలో ఆధ్యాత్మికతను బలపరిచే పవిత్రమైన రోజు. ఉపవాసం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో శుద్ధతను సాధించవచ్చు. ఈ విధంగా శ్రద్ధతో, భక్తితో ఉపవాసం చేసి భగవంతుని ధ్యానించిన వారు జన్మ పాపాల నుండి విముక్తి పొందుతారని పురాణ వచనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.